అందరికి ఇదే దిగుబడి వస్తుందా అసలు? అందరికి అదే దిగుబడి వస్తుంది. కావాలంటే ఇంకో రైతులు పిలిపిమన్నా పిలిపిస్తా. ఏది పొన్నం శ్రీనివాస్ 10 ఎకరాలు వేసిండు. ఇప్పుడు గింజలు ఎన్ని 300 నుంచి 300 మీరు లెక్క పెట్టండి, కనపడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా కనపడుతుంది. చూడండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి తాటికొండ గ్రామము, స్టేషన్ గన్పూర్ మండల కేంద్రము, జనగామ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు పండగ రమేష్ గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పంట, వరి పంట. ఇది వచ్చేసి డెకో సీడ్స్ వారి డెకో బాలి 33 అనేటువంటి దొడ్డు రకం రీసెర్చ్ వెరైటీగా చెప్పుకోవచ్చు. ఇది రైతు గత 2 సంవత్సరాల నుంచి ఇదే విత్తనాన్ని సాగు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రాబోతున్న సీజన్లో చాలా మంది రబీ సీజన్కి అయినా సరే వరి సాగు చేసే రైతులకి మంచి దొడ్డు రకం ఏదైనా ఉందని చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది. కాబట్టి మరి పండగ రమేష్ గారు గత 2 సంవత్సరాల నుంచి 3 సీజన్ల పాటు ఇదే డెకో సీడ్స్ వారి డెకో బాలి 33 అనే రకాన్ని సాగు చేస్తూ ఎకరాకి నార్మల్గా ఇంతకుముందు గతంలో సాగు చేసిన విత్తనాలతో పోల్చుకుంటే ఈ యొక్క డెకో బాలి 33 అనేది మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. మరి రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా సాగు చేశాడు, ఎంత దిగుబడి రాబోతుంటే పూర్తి సమాచారం మనం పండగ రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి రమేష్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు? నేను చేయబట్టి కనీసం 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? మాకు సొంతం మా నాన్న సంపాదించింది మాకు అంతా కొడితే 6 ఎకరాల భూమి ఉంది. ఓకే. నాకు ఒక 3 ఎకరాలు ఉంది, మా తమ్ముడి వాళ్ళకి 3 ఎకరాలు ఉన్నది. ఓకే, మొత్తం దాదాపు ఒక 10-15 ఎకరాల వ్యవసాయం చేస్తాను. అడిషనల్ గా ఇంకా లీజుకు ఉన్నది, కౌలు కూడా చేస్తున్నాము. ఓకే, ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు దాదాపు? మామూలుగా పత్తి, కాటను, రెడ్ గ్రాము. ఓకే, వరి కూడా పండిస్తారు. వరి అయితే 3 ఎకరాలు ఉన్నది మనకి. ఈ బాలి 33 అనే వెరైటీ మేము పోయిన సీజన్ రబీకి, అంతకుముందు ఖరీఫ్కు, ఇప్పుడు 3 టైమ్స్ వరుసగా ఇవే వేసాను. అచ్చా, ఈ సీడ్ ఇదే వెరైటీ చాలా బాగుంది. ఫస్ట్ ఎట్లా తెలుసుకోవాలి అసలు ఈ సీడ్ గురించి? కంపెనీ వాళ్ళు విలేజ్లకు వచ్చి మా రీసెర్చ్ వెరైటీ పెట్టండి అని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గత 3 సీజన్ల నుంచి తీసుకోవడం జరిగింది. మేము వేస్తున్నాము, మాకు బాగా అనిపిస్తుందని ఫస్ట్ సీజన్ వేసాము, మంచిగా అనిపించింది. మళ్ళీ సెకండ్ సీజన్ మంచిగా అనిపించింది, మళ్ళీ ఈ సీజన్ తో మళ్ళీ వేసినాం. ఈ సీజన్ కూడా ఇదే వేసాం. అసలు బాలి 33 అనేది 3 ఎకరాలు వేసాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది మొత్తం 3 ఎకరాలు. మొత్తం ఉన్నది 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసుకోరు. గత 2 సంవత్సరాల నుంచి 3 సీజన్లు వేసినామని. 3 సీజన్లు వేసినాం. ఇట్లా దిగుబడి విషయంలో ఎట్లా వచ్చింది మీకు? దిగుబడి వచ్చేసి 32 నుంచి 35 క్వింటాలు వస్తుంది. రబీలో 35 వస్తుంది, ఖరీఫ్లో 32 చిల్లర వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఖరీఫ్ పంట. ఇది ఖరీఫ్ పంట. ఇది ఎట్లా ఎంత అనిపిస్తుంది పొజిషన్ చూస్తే? మినిమం 32 నుంచి 35 రావచ్చు నా అంచనా ప్రకారం. ఖచ్చితంగా. ఓకే, మీరు గత 2 సీజన్లో కూడా అదే దిగుబడి వస్తుంది. ఓకే, అంటే ఎందుకు అంత దిగుబడి రానికి ప్రధాన కారణం ఏంది? ఏ పంటలు వేసినా ఏదైనా 20-25 క్వింటాల కన్నా మించి వస్తలేవు. ఎందుకు మీరు 32 నుంచి 30 క్వింటాలు రావడానికి కారణం? అదే కదా, మాకు నచ్చే కదా 3 సీజన్లు తీసుకోవడం అనేది. దీనిలో మంచి తత్వం అనేది తీసుకోవాల్సిన జరుగుతుంది కదా. దీనిలో గ్రీనెస్ ఉన్నది, లెంత్ పొడుగున్నది, దొడ్డు సైజు గింజ ఉన్నది, డిసీజులకు తట్టుకుంటుంది. అలాంటి వెరైటీనే ఎంచుకోవడం గల దీనికోసం 3 సీజన్లు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం గొలుసు మొత్తం ఎన్ని గింజలు వస్తున్నాయి? ఈ గింజలు వచ్చేసి 300 నుంచి 350 గింజలు వస్తున్నాయి. 300 నుంచి 350 300 నుంచి 350 గింజలు వస్తున్నాయి. పొడుగు కూడా ఎక్కువ ఉన్నట్టుంది. లెంత్ పొడుగు వస్తుంది. గింజలు కంప్లీట్ గా ప్యూర్ మొత్తం టోటల్ గా నిండిపోతాయి. ఎన్ని వస్తున్నాయి గింజలు? ఎన్ని 300 నుంచి 300 మీరు లెక్క పెట్టండి, కనపడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. చూడండి, తాలు గింజలు ఏమైనా వస్తున్నాయి ఇందులో? తాలు పర్సెంటేజ్ అసలు లేనే లేదు ఇందులో. అవుపడుతూనే నార్మల్ గా ఏ రకమైన సరే ఈ పైకి వచ్చేసరికి తాలు గింజలు వస్తాయి, కింద మాత్రమే పాలు. చూడండి ఇట్లా చూడండి, చూస్తే వెళ్తాను కదా. తాలు అయితే ఏం లేదు. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పంట ఎన్ని రోజుల పంట నార్మల్? ఇది 3 సీజన్లు వేసారు. ఎన్ని రోజుల పంట అని చెప్పారు మీకు? ఇది కరెక్ట్ ఇప్పుడు 120 రోజుల పంట. ఇది ఇక్కడ ఉన్నది జూన్ 15 నాడు మేము నర్సరీ స్టార్ట్ చేసినాము. ఇది ఇప్పటికి 120 డేస్ అయింది. ఇంకా 15 డేస్ లో కట్ అయిపోతుంది. ఓకే, మొత్తం పంట కాలం ఎంత? ఇది 135 డేస్. అంటే నార్మల్ వెరైటీస్ 130 నుంచి 135 కాలాన్ని బట్టి 5 రోజులు అటు ఇటు వస్తుంది. 130 రోజులు ఖచ్చితంగా కట్ అయిపోతుంది. ఒక 10 రోజులు ఎక్కువనే ఉంటుంది అంటే ఇది. అదే వాతావరణం ఏమన్నా చేంజ్ అయితే ఒక 5 రోజులు అటు ఇటు అంతే. ఓకే, మొత్తానికి అయితే 130 నుంచి 135 రోజులు. ఓకే, ఇప్పుడు మీరు దాదాపు 3 సీజన్ల నుంచి సాగు చేసామని చెప్తారు. ఎట్లా ఈ రకంలో చూసుకున్నట్టయితే తెగులు ఏమైనా గమనించడం జరిగిందా? అగ్గి తెగులు అయినా సరే, సుడిదోమ లాంటిది ఏమైనా గమనిస్తారా? ఇంతవరకు అయితే సుడిదోమ లేదు, దీనికి తెగులు లేదు. మామూలుగా మేము ఏం చేస్తాం, స్టార్టింగ్ నర్సరీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు అంటే 15 నుంచి 20 కిలోలు పోసుకోమన్నారు. ఏది విత్తనం మోతాదు. మేమైతే ఆ రీసెర్చ్ 20 కిలోలు తీసుకొచ్చుకున్నాం ఒక ఎకరాకి. అంటే నేను 6 బ్యాగులు పోసిన. 6 బ్యాగులు పోసి నర్సరీ వాళ్ళు 20 రోజులకే నాటేయమన్నారు.
కానీ నాకు ఒక 5 రోజులు లేట్ అయింది. అంటే 20 రోజులు నారు వేసుకోరు. నేను 25 రోజులు నాటేసిన. ఆల్రెడీ 20 రోజులు వేసినాక ఫస్ట్ డోసు ఒక యూరియా, ఫస్ట్ డోసు డిఏపును ప్లస్ పొటాష్ కలిపి 25 కిలోలు కలిపేసిన. మళ్ళీ తర్వాత 15 డేస్ తర్వాత మామూలుగా కాట్రాఫైట్ గోళికలను ఒక 20 ఒక యూరియా వేసిన. మూడో దపాకు వచ్చేసి పొటాష్ యూరియా అయిపోయింది. ఇక కటింగ్ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు ఇది. ఓకే, నార్మల్ చీడపీడలు గమనించడం ఈ సంవత్సరం అసలు చీడపీడలు ఇంతవరకు స్ప్రేయింగ్ కాలేదు, చేయలే. ఒక స్ప్రేయింగ్ కూడా చేయలేదు, స్ప్రేయింగ్ కూడా చేయలే ఇంతవరకు. స్ప్రేయింగ్ చేయకుండా ఇంత మంచిగా ఉంది, చెయ్యలేదు. ఈ సంవత్సరం చేయలే. పోయిన రబీకి ఒకసారి చేసినాం, కానీ ఈ సంవత్సరం అయితే చేయలే. ఒక స్ప్రేయింగ్ చేయకుండా కూడా ఇంత వచ్చేసింది. గతం నిన్న మొన్న దాదాపు ఒక 15-20 రోజుల నుంచి బాగా వర్షాలు కూడా వచ్చినాయి. వర్షాలకి ఏమైనా కింద పడలేదు, ఎక్కడైనా దోమ గానీ ఇంతవరకు అటాక్ కాలేదు. పంట మాత్రం నీట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు ఫీల్డ్ లో మామూలు కనపడితే అక్కడక్కడ దోమ వచ్చినా రెడ్యూ డిసైన్ రావాలి, అలాంటి ఆప్షనాలిటీ లేదు. అగ్గి తెగులైనా సుడి దోమ ఏది లేదు. ఇందులో కాండం తోల్చిపూరు ఎక్కువ గమనిస్తుండగా అలాంటి ఏమైనా కనిపించింది? మూవిపూరు ఏమైనా ఎక్కువ వచ్చింది? పోయిన రబీలా లైట్ గా అక్కడక్కడ వచ్చింది, గోళీలు వేసినాం, ఆట కంట్రోల్ అయింది. ఓకే, ఈసారి కూడా గోళీలు వేసినట్టు? ఈసారి గోళీలు వేసినాం, అదే దపా లెక్క వేసేసినాం. ఓకే, ఇది 2 సీజన్లకు అనుకూలమా? 2 సీజన్లకు అనుకూలమైన వెరైటీ ఖరీఫ్ రబీ. మీరు ఖరీఫ్ రబీ రెండింటికి ఇదే వేస్తారు? రెండింటికి ఇదే వేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు సాగు చేస్తారు కదా, మీది ఎలాంటి రకపు భూమి ఇది? మీది ఏం భూమి ఇది? మామూలు రెడ్ సాయిల్, బ్లాక్ రెడ్ సాయిల్ కలిపిన భూమి. మంచిగా వస్తుంది. ఓకే, మీ ఊర్లో ఏంది మీతో పాటు ఇంకా వేరే రైతులు ఏమన్నా వేసారా? వేసారు. ఎంతమంది రైతులు వేసారు ఇదే సీడు? చాలా మంది వేసారు, అలవాటు పడ్డారు ఆల్రెడీ, అయిపోయినట్టే మొత్తం తెలిసిపోతాను కాబట్టి ఒకరి నుంచి ఒకరు రైతు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. మొత్తం వేసారు చాలా మంది. అందరికి ఇదే దిగుబడి వస్తుందా? అసలు అందరికి అదే దిగుబడి వస్తుంది. కావాలంటే ఇంకో రైతులు పిలిపిమన్నా పిలిపిస్తా. ఏది పొన్నం శ్రీనివాస్ 10 ఎకరాలు వేసిండు ఇప్పుడు. ఓకే, మీ ఊర్లోనే? మా ఊర్లోనే. ఆయన ఆల్రెడీ రేపు ఎల్లుండి కటింగ్ లో ఉన్నది. ఆయన సొంత ఇప్పుడు పబ్లిసిటీ చేస్తాడు, చెప్పుకుంటాడు. ఆయన అందరు కూడా ఇదే దిగుబడి వచ్చింది, అందరికి ఇదే దిగుబడి వస్తుంది. ఓకే, ఏ భూమిలో వేసినా ఎవరికి వేసినా 30 క్వింటాల ప్లస్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా వరి పంట అనగానే పిలకలు బాగా వస్తున్నాయి, మీరు అన్నట్టు దిగుబడి వస్తుంది. ఎట్లా ఈ బాలి 332 వేరు ఇట్లా పిలకలు ఎన్ని వస్తున్నాయి మనకి? పిలకలు మనకు వచ్చేసి ఒక 25 నుంచి 30 వరకు వస్తున్నాయి. 25 నుంచి 30 గమనించి చూసిరా? 25 నుంచి 30 పిలకలు అవపడుతున్నాయి కదా. ఓకే, వేరు వ్యవస్థ ఎట్లా ఉంది? బందోబస్తంగా దృఢంగా మంచిగా పడిపోకుండా పీకి చూసినప్పుడు కూడా వేరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సీజన్లో చాలా మంది రైతులు అడుగుతారు అసలు మంచి దొడ్డు రకం ఏదైనా ఉంటే రైతులకు చెప్పమని. నువ్వు ఏమని చెప్తావు? ఈ బాలి 333 అనేటువంటి రైతులు వేసుకుంటే ఎట్లుంటుంది? డెకో సీడ్ వారి డెకో బాలి 33 అనే వెరైటీ ప్రతి రైతు లాభదాయకంగా మంచి పంట పండించుకునే వెరైటీ అని నేను అనుభవంతో చెప్తాను. ఏదో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మాత్రం చెప్తలేదు. కంపెనీ వాళ్ళు చెప్పి అయిపోయింది, అనుభవంతో నేను చెప్తున్నా. ఏదో కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. రైతుకు నచ్చిన వెరైటీ, పండే వెరైటీ పెట్టుకోవచ్చు ప్రతి రైతు, మంచిగా ఉంటుంది. ఓకే, మీరు గతంలో 3 సీజన్లకు వెళ్ళి చేస్తున్నారు కదా, ఇక్కడ ఏడు అమ్ముతారు? ఈ సీడ్ మొత్తం పంట మొత్తం కోసాక ఎక్కడ అమ్ముతారు? ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఐకేప్ సెంటర్ లో పోసుకొని గవర్నమెంట్ కమిస్తే గవర్నమెంట్ ఏ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ గింజ సైజు పెద్దగా ఉన్నదని అలా ఆటోమేటిక్ గా ఏ గ్రేడ్ లో పోతుంది. ఏ గ్రేడ్ కింద తీసుకుంటారు. ఎంత పోతుంది క్వింటాల్? ఎంత పోతుంది మీకు? ఇప్పుడు మనకు వచ్చేసి కొత్త రేట్ వచ్చేసింది కదా, ఏది 23.89, 2389 రూపాయలు, దగ్గర 2400 రూపాయలు పోతుంది. 2400 రూపాయలు పోతుంది. ఏ గ్రేడ్ లో పోతుంది? విత్తనం కూడా మంచిగా ఉంది. ఇంకొకటి, చాలా మంది రైతులు విత్తనాలు తీసుకుంటారు. మీరు చెప్పిన మన వీడియోలో చెప్తున్నాం, రైతులు ఇంట్రెస్ట్ చూపించి ఆ విత్తనాలు వేస్తారు. నారుమడి విషయంలో చూసుకున్నైతే నారు చల్లేటప్పుడు మొలక శాతం చాలా వరకు కొన్ని విత్తనాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎట్లా మీరు నారుమడి చేసుకున్నప్పుడు ఈ సీడ్ ప్యాకెట్ ఎట్లా వస్తుంది? ఈ సీడ్ ప్యాకింగ్ 10 kg తోటి వాళ్ళు మనకి ఇస్తున్నారు, మార్కెట్ లో వాళ్ళు షాపులలో ఇస్తున్నారు. ఆ 10 kg మనకు తీసుకొచ్చుకొని నర్సరీ వేసుకొని నారు మొత్తం వేసిన విత్తనం మొత్తం 98% జర్మినేషన్ తోటే ఉంటుంది. మండగట్టిన బరాబర్ వస్తుంది. నారు కూడా ఎట్లా వస్తుంది? నారు హెల్దీగానే ఉంటుంది. 25 రోజుల వరకు పైన కొనలు ఎండిపోవడం అలాంటి ఆప్షనాలిటీ ఏమీ లేవు. నారు కూడా పచ్చగా నారు కూడా పచ్చగా గ్రోత్ తోటే ఉంటుంది. ఎన్ని పూసలు పెడుతుంది ఈ విత్తనం మీరు? మేము 1-2 4-5 3-4 పెట్టలేదు, 1-2 పూసలే. 1-2 పూసలు పెడితేనే మీకు దాదాపు 25-30 పిలకలు వస్తున్నాయి. పంట కూడా మంచిగా వస్తుంది. ఓకే, చుట్టుపక్కల రైతులు కూడా ఎవరైనా ఏం రైతులు కూడా చూసి ఏమంటారు ఈ పంట గురించి? మీ గ్రామంలో అయినా సరే వేరే ఎవరైనా సరే వాళ్ళు మేము ఇదే పెట్టాలనే ఆప్షనాలిటీ ఇప్పుడు కావాలని అడుగుతారు. ఏం విత్తనాలు అంటే డెకో బాలి 33 విత్తనాలు మేము తెచ్చింది, చాలా మంచిగా వస్తుంది అని అనుభవంతో చెప్తున్నా అంటే వాళ్ళు చూస్తున్నారు, మాకు కావాలని అడుగుతున్నారు. మీ ఊర్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కొత్త రైతులకు కూడా.
ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో డెకో సీడ్స్ వారి డెకో బాలి 33 అనేటువంటి ఈ యొక్క రీసెర్చ్ వెరైటీగా చెప్పుకోవచ్చు. చూడండి, ఒక గొలుసు చూసుకుంటే దాదాపుగా కింది నుంచి పై వరకు మొత్తము ప్రతి గింజ పాలు పోసుకొని అన్నీ ఒకటే రంగుతో కూడుకొని విత్తనం కూడా బాగా బ్రహ్మాండంగా ఉంది. రైతు గత 3 సీజన్ నుంచి సాగు చేసిన అనుభవంలో కూడా దాదాపు ఎకరానికి 32 నుంచి 35 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. రబీ సీజన్లో కూడా 2 క్వింటాల దిగుబడి పెరిగే అవకాశం చెప్తున్నారు. ఇప్పుడు రాబోతున్న సీజన్లో చాలామంది రైతులు దొడ్డు రకం గురించి సాగు చేయాలని ఆలోచన ఉన్న రైతులకి బాలి అనేటువంటి 33 అనేటువంటి రీసెర్చ్ వేయడం మంచి రకంగా చెప్పుకోవచ్చు. మరి రైతు అనుభవాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. మీరు కూడా ఎవరైనా ఈ యొక్క విత్తనాన్ని సాగు చేయాలని ఆలోచన ఉంటే విత్తనం కొరకు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల విత్తనాల షాపులలో కూడా అందుబాటులో ఉంటుంది. లేని ఎడల మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు విత్తనం ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే విత్తనాన్ని సరఫరా చేసే అవకాశం ఉంది డెకో సీడ్స్ కంపెనీ వాళ్ళు. మరి ఇది రోజు వీడియోలో డెకో బాలి 33 రీసెర్చ్ వెరైటీ యొక్క రైతు యొక్క సాగు అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్వెటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో వెళ్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.